ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. వరద సాయం, మద్యం పాలసీ, మైనింగ్ పాలసీ, ఇసుక పాలసీ వంటి అంశాలతో పాటు ఇంకొన్ని కీలక అంశాలను మంత్రిమండలి చర్చిస్తోంది. అలాగే అసెంబ్లీ సమావేశాల్లో చేపట్టాల్సిన బిల్లులు వంటి వాటిపై చర్చ జరిగే ఛాన్స్ కనిపిస్తోంది. కొత్త మద్యం పాలసీపై కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులు చేసిన క్రమంలో ఆ సిఫార్సులపై చర్చించనున్నారు. తెలంగాణ తరహా పాలసీ వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. నాణ్యమైన మద్యాన్ని తక్కువ రేటుకి అందించే అంశంపై కూడా చర్చించనున్నారు. మైనింగ్ పాలసీ రూపకల్పనపైన కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటు ఇసుక పాలసీ అమలు మీద చర్చించే అవకాశం కనిపిస్తోంది. భారీ ఎత్తున వరద సంభవించడంతో కృష్ణా, గోదావరి నదుల్లో ఇసుక లభ్యత పెరిగే ఛాన్స్ ఉంది. దీంతో ఉచిత ఇసుక విధానాన్ని ఏ విధంగా మరింత పటిష్టంగా అమలు చేసుకోవచ్చు అనే అంశంపై చర్చించే అవకాశం ఉంది. అసెంబ్లీలో రూపొందించాల్సిన చట్టాలపైన చర్చించినట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల్లో 2 కంటే ఎక్కువ పిల్లలున్నా పోటీకి అర్హత కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చట్ట సవరణ కోసం సవరణ బిల్లు రూపొందించేలా నిర్ణయం తీసుకోనున్నారు. బీసీ ప్రొడక్షన్ బిల్లు రూపకల్పన మీద చర్చించే అవకాశం ఉంది. బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు పెట్టాలి అనే అంశంపై చర్చించనున్నారు. ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. వరద సాయం, మద్యం పాలసీ, మైనింగ్, ఇసుక పాలసీ అమలు వంటి అంశాలతో పాటు మరికొన్ని కీలక అంశాలను మంత్రిమండలి చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్. రైట్ అక్షయ, కేబినెట్ సమావేశం ప్రారంభమై దాదాపు గంట గడుస్తుంది. సో మనకు వస్తున్న సమాచారం మేరకైతే ఆడబిడ్డ నిధికి సంబంధించి ఏదైతే గత ఎన్నికల్లో సూపర్ 6 హామీల్లో భాగంగా ఏదైతే హామీలు ఇచ్చారో వాటిల్లో ఆడబిడ్డ నిధి ఒకటి. ప్రతి మహిళకు 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు 59 ఏళ్లలోపు ఉన్న మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ 1500 రూపాయలు నెలకు ఇవ్వాలని చెప్పి ఆడబిడ్డ నిధి కింద పథకం కింద ఇస్తామని ప్రకటించారు. సో దానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసినట్లుగా మనకు వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. దీంతో పాటుగా మహిళలకు 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు అందివ్వాలన్న ఒక కాన్సెప్ట్ ఒకటి, ప్రతిపాదన ఒకటి కేబినెట్ ముందుకు వచ్చింది. సో దీనికి సంబంధించి ప్రస్తుతం చర్చ కొనసాగుతున్నట్లుగా మనకు వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. దీంతో పాటు వరద సాయానికి సంబంధించి, బుడమేరు ముంపునకు సంబంధించి, దాంతోపాటు ఇరిగేషన్ ప్రాజెక్టులకు అంటే అత్యవసర పరిస్థితుల్లో రిపేర్లు చేయడానికి కావచ్చు, మరమ్మతులు చేయడానికి కావచ్చు, గేట్ల వ్యవహారానికి కావచ్చు, అలాగే కరకట్ట బలహీనంగా ఉన్న కరకట్టలను పటిష్టం చేయడానికి, సో ఇటువంటి అంశాలకి సంబంధించి కొంత ఎమర్జెన్సీ ఫండ్ కింద దాదాపు 300 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పి గతంలోనే నిర్ణయించుకున్నారు. సో ఈ అంశానికి సంబంధించి బుడమేరు ముంపు తర్వాత ఈ వ్యవహారానికి ఎమర్జెన్సీ ఫండ్ కి సంబంధించిన ఆవశ్యకత మరింత అవసరం ఉంది అన్న చర్చ అయితే ప్రస్తుతం జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశంలో దానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు P4 పేదరికం లేని సమాజం నిర్మించడమే భాగంగా P4 విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టాలని సూపర్ 6 లో కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో సో దాని మీద కూడా కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే మొత్తం 100 రోజుల పాలనలో ఎన్ని హామీలను నెరవేరుస్తున్నాం, ఏమేం చేసామన్న అంశానికి సంబంధించి 100 రోజుల పాలన సందర్భంగా ప్రజలకు ఒక నివేదికను ఇవ్వాలని ప్రభుత్వం అలాగే అధికార పార్టీగా ఉన్న కూటమి పార్టీలు కూడా భావిస్తున్న నేపథ్యంలో సో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి వీలైనంత త్వరగా హామీలను అమలు చేసే దిశగా కసరత్తు మొదలుపెట్టారు. సో దీంట్లో భాగంగానే వీలైనన్ని హామీలను ఇప్పటికే అమలు చేసిన కూటమి ప్రభుత్వం మరిన్ని హామీలను అమలు చేసే దిశగా కసరత్తు చేస్తోంది. సో వీలైనంత వరకు 100 రోజుల లోపుగానే ఎన్ని చేశామనేది ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్న ప్రక్రియలో భాగంగా ఎన్నికల హామీలను అమలు చేసే దిశగా ప్రస్తుతం కసరత్తు చేస్తుంది. దాంతోపాటు బీసీలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగానే ఈ హామీని అమలు చేసే దిశగా కూడా చట్టబద్ధత కల్పిస్తూ దానికి చట్టం చేసే దిశగా కూడా ఈ కేబినెట్ సమావేశంలో కొంత బిల్లు రూపకల్పనకు సంబంధించి ప్రాథమిక స్థాయిలో చర్చ జరిగే అవకాశాలు ఉన్నట్లుగా మనకు వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. దాంతో పాటుగా చూస్తా ఉంటే మద్యం పాలసీ, మైనింగ్ పాలసీ, ఇసుక పాలసీ ఈ మూడిటి
అంశంలో ప్రభుత్వం చాలా పారదర్శకంగా వ్యవహరించాలని భావిస్తోంది. సో ఇప్పటికీ ఇసుక పాలసీని పూర్తి స్థాయిలో రూపొందించుకున్న ఇసుక విధానాన్ని, ఉచిత ఇసుక విధానాన్ని అయితే అమల్లోకి తీసుకొచ్చింది. సో ఆ ఇసుక విధానం ఏ విధంగా అమలు ఏ విధంగా జరుగుతోందన్న అంశానికి సంబంధించి ఈ సమావేశంలో చర్చించడంతో పాటుగా భారీ ఎత్తున వరద వచ్చిన నేపథ్యంలో అటు ఇసుక రీచుల్లోకి అటు కృష్ణా నదికి సంబంధించిన ఇసుక రీచులు కావచ్చు, గోదావరి నదికి సంబంధించిన ఇసుక రీచుల్లో కావచ్చు, భారీ ఎత్తున ఇసుక అనేది పేరుకుపోయి కొత్త ఇసుక వచ్చిన నేపథ్యంలో సో వాటిని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలన్న అంశానికి సంబంధించి కూడా చర్చించడంతో పాటుగా కొత్త మద్యం పాలసీకి ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులు చేసింది. సో ఇవాళ మద్యం పాలసీకి కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తోంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావించిన నేపథ్యంలో ప్రైవేటు దుకాణాలని, మద్యం దుకాణాలని అనుమతించే దిశగా ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. సో దాంట్లో భాగంగానే కొత్త మద్యం పాలసీకి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అక్షయ. ఓకే పిఎంఆర్.